నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమర్థవంతంగా ప్రజలకు సేవలు. ఎస్పీ జానకి శర్మిల. పార్టీని బలోపేతం చేసేందుకే సమావేశం. పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాంభూపాల్. జిల్లా ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలు అందించాలని ఎస్పీ జానకి శర్మిల పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ట్యాబ్లు, కెమెరాలు పంపించేశారు. రోజు రోజుకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకుంటూ నేరాల నియంత్రణకు పాటుపడాలని సూచించారు. వీటి ద్వారా పోలీస్ స్టేషన్లో పారదర్శకత, సమర్థత పెరగడంతో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించవచ్చన్నారు. నిలబడి అందించు ఆర్ఐ అందిస్తుంటే నువ్వు నిలబడి చూస్తున్నావు. బాగుంది. అది కూడా దాచుకుంటున్నాను. నిర్మల్పట్నంలోని శాస్త్రీనగర్లో 10వ వార్డుకు చెందిన రిటైర్డ్ ఎక్సైఎస్ఐ రాజన్న ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లుగడ్డి బుధవారం వెళ్లి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. మృతి గల వారి కారణాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీధి వెంట శ్రీధర్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ వినయ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4న హైదరాబాద్కు ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రానున్నారని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంభూపాల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర డీసీ అధ్యక్షులు కూచాల శ్రీనివాస్ నివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర వరకు పార్టీ నియమితుల కార్యవర్గ సభ్యులతో నిర్వహించే సమావేశంలో ఖర్గే పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల విజయదుంబి మోగించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి, వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం యందు మధ్యాహ్నం 2 గంటల లోపు మేమందరం అక్కడ చేరుకొని మా జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు పార్టీని పటిష్టపరిచి గ్రామ స్థాయి నుంచి నాయకత్వాలకి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి ప్రతి నియోజకవర్గంలోని గ్రామాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, మండల కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ముఖ్యమైన నాయకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మా జాతీయ అధ్యక్షుడు ఇయ్యబోయే సందేశాన్ని మేము శ్రద్ధగా ఆలకించి తిరిగి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు మా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి సందేశాల్ని గ్రామానికి చేర్చి ప్రజలకు ఈ దేశంలో జరిగిన అభివృద్ధిని, జరుగుతున్న అభివృద్ధిని, జరగబోయే కార్యక్రమాల గురించి, దేశ రాష్ట్ర పరిస్థితుల గురించి, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు, ఊకదుంపుడు ఉపన్యాసాలు, తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పలు మండలాధ్యక్షులకు
జిల్లా కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో చర్చించి వాళ్ళను ఉత్సాహపరిచి ఏర్పాట్లను పరిశీలించడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. నిర్మల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కృష్ణ సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో బుధవారం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యంలో ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది ఆకాష్, వినోద్, ఇక్బాల్, మైనా కాల్స్ విరిజ, అన్సాద్ పాల్గొన్నారు. అదే ముందే చేసిన లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నా ఈవెన్ దొంగలు కూడా సీసీ కెమెరాలు ఉంటే కొంచెం భయపడతారు. కెమెరాల మళ్ళీ తెలిసిపోతుంది. కెమెరాలు చూసి ఆఫీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది కెమెరాలు అవి కూడా అఫీస్ ఉన్నాయి కూడా వీడియో చూస్తారు. వాళ్ళు చేసిన మళ్ళీ అక్కడ పెట్టిపోతారు. ఆ కెమెరాలు చూస్తారు. అది భయం ఉంటుంది అన్నమాట. కెమెరాలు ఉంటాయి చాలా. అలాగే మనం ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే బోర్ కొట్టుతుంది. సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ అనుకుంటున్నా. రోజుకి చాలా మంది విలేజ్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ అయిపోయినాయి. ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడే చాలా సేఫ్ ఉంది. టెక్నాలజీ ఎంత ఎక్కువ పెరుగుతుంటే మంచితో పాటు చెడు కూడా అలాగే పెరిగిపోతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధితుడు గురువారం నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ప్రత్యేక న్యాయ బృందంతో ఇప్పటికి 3వ నిర్మల్కు కొనతం దిలీప్ వచ్చారు. ఆయనపై స్థానికంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మార్గొండ రాము, రిజ్వాన్ ఖాన్, జుబేర్ ఖాన్, మహమ్మద్ నయీం, సౌమిత్ తదితరులున్నారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామ ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై వైద్య సిబ్బంది బుధవారం అవగాహన కల్పించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయి శిల్ప మాట్లాడుతూ వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే చాలా వ్యాధులు దూరమవుతాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్న, ఉపాధ్యాయులు చంద్రశేఖరరావు, తోడ్శెట్టి రవికాంత్, గటిక రవికాంత్, జె శ్రీధర్, డి అరుణ, బలరాం, రాథోడ్, ఆశా సిబ్బంది రాజేశ్వరి, వనిత, లారిక తదితరులున్నారు. సెకండ్ ఇది ఓకేనా ఓకేనా ఫింగర్స్ మధ్యలో ఇక్కడ ఉంటాయి కదా బ్యాక్టీరియా. ఓకేనా అర్థమవుతుందా? ఫస్ట్ పామ్ అయిపోయింది, అరిచేతులు అయిపోయినాయి, తర్వాత బ్యాక్ సైడ్ అయిపోయింది, ఫింగర్స్ అయిపోయినాయి, తర్వాత థంబ్ ఫింగర్, తర్వాత ఏది లాక్ చెప్పండి. ఏం లాక్? టోటల్ హ్యాండ్, తర్వాత రిస్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసిన తర్వాత ఎక్కడ టచ్ చేయకూడదు. సరేనా? మళ్ళీ ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తే బ్యాక్టీరియా అందరం ముడతాం కాబట్టి మళ్ళీ ఫస్ట్ చేయాల్సింది ఏదైనా ఈ సీజన్లో ఫస్ట్ చేయాల్సింది హ్యాండ్ వాషింగ్. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు తినే ముందు, ఇంకా తిన్న తర్వాత ఎట్లా కడుగుతామమ్మా, ఇంకా కాళ్ళకు చేయాల, తర్వాత బయట నుంచి వచ్చిన తర్వాత ఎటన్నా వెళ్తాం కదా, ఫస్ట్ చేయాల్సింది కాళ్ళు చేతులు. ఈ నెల 6వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఐ పార్టీ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు స్థానిక గాంధీ పార్క్ నుండి అంబేద్కర్ చౌక్, ప్రభుత్వ పెన్షన్ల భవన్ వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. మహాసభలకు పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెన్షనర్ భవన్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు 11 గంటలకు గాంధీ పార్క్ నుండి ర్యాలీ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ వరకు, తర్వాత పెన్షనర్ భవన్ దాకా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీ తదనంతరం మహాసభ అనేది ప్రారంభమవుతుంది. ఈ మహాసభకు పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ సభ్యులు, ప్రతినిధులు వీళ్ళందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతూ, ఈ మహాసభకు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా సభ్యులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారు రావడం జరుగుతుంది ముఖ్య అతిథిగా. అదేవిధంగా చాడా వెంకటరెడ్డి గారు, మాజీ శాసనసభ సభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వారు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కామ్రేడ్ కల్వెన్ శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరవుతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ మహాసభల విజయవంతానికి
అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. రాష్ట్ర 4వ మహాసభలు విజయవంతం చేయడానికి అందరూ సిద్ధం కావాలి. ముఖ్యంగా ఈ మహాసభల్లో మన కార్మికులై కానీ ప్రజలై కానీ ఇతర సమస్యలన్నీ చర్చకు వస్తాయి. విస్తృతంగా చర్చించి ఆ సమస్యల మీద ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని మీద చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం డాక్టర్ డే సందర్భంగా వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ వేడుక ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ ముఖ్య అతిథి హాజరై డాక్టర్ సేవను ప్రశంసించారు. డాక్టర్ రామకృష్ణ, కృష్ణరాజు, వేణుగోపాలకృష్ణ, సుహాసిని, సంతోష్, చంద్రిక, స్వప్న తదితర వైద్యులందరికీ షీల్డులు అందించి వారి సమాజ సేవ కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ అన్సార్ బాషా మాట్లాడుతూ డాక్టర్ వారి సేవల గురించి సన్మానించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జున్ అనిల్, భీమయ్య, హరికృష్ణ, పాయం శంకర్, తుమ్మల దేవరా, మురాద్, బంటి, టీఎన్జో సంఘ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా దేవాలయం పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నుంచి మా కోసం చాలా సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇది కదా అదృష్టం అంటే, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి. జిల్లా కేంద్రం శ్రీ విద్యానికేతన్ ఒలింపియాడ్ పాఠశాలలో ఆషాఢ మాసం గోరింటా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గోరింటా పెట్టుకుని సందడి చేశారు. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడడంతో వాతావరణం చల్లగా మారుతుందని, ఈ క్రమంలో సూక్ష్మక్రిములు చేతులు కంటుకొని అంటురోగాలు వ్యాపించే క్రమంలో గోరింటాకు పెట్టుకుంటే అంటురోగాలు దరిచేరని విద్యార్థులకు వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకుంటారు. ఈ సీజన్లో క్రిములు ఏవి రావద్దని గోరింటాకు పెట్టుకుంటారు. ఈ ఆషాఢంలో గోరింటాకు మహిళలు తరతరాల నుంచి పాటిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమర్థవంతంగా ప్రజలకు సేవలు ఎస్పీ జానకి శర్మిల. పార్టీని బలోపేతం చేసేందుకే సమావేశం. పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాంభూపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.